ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, తల్లి, నీకోసం ఈ సాయి కమ్మని కబురు తెచ్చాడు, కాదనకుండా విను బిడ్డ, నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వబోతున్నాను అని బాబావారు అంటున్నారండి. మరి బాబావారి సందేశాన్ని బాబావారి మాటల్లోనే విందామా అండి. తల్లి, రేపు నీ అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది బిడ్డ, నమ్మి ఇది విను. తప్పకుండా నీ కోరిక ఈ క్షణమే జరిగి తీరుతుంది అని బాబాగారు చెబుతున్నారండి. బాబాగారు మనకి ఏమి చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నీ బాబాని నమ్మి ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను చక్కబెడతాను. ఈ రాత్రికి నీకు ఒక ముఖ్యమైన విషయమే చెప్పటానికి వచ్చాను అమ్మా. అదేమిటంటే, నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది. అవును తల్లి, నీకైనది, నీకు ఇప్పుడు కావలసినది, అవసరమైనది, ఆ కోరిక తీర్చాలనే నీ దగ్గరికి వచ్చాను. నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్లే కదా. నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు, సమస్యలు, బాధలు తీరి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను. నీవు కోరుకున్నవి అన్నీ కూడా జరిపించి, నీవు ఆశపడింది నీకు ఇచ్చి, నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను. దానికన్నా ముందు ఒక విషయము నీకు చెప్పాలమ్మా. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు కూడా సరిచేస్తాను. కాస్త జాగ్రత్తగా ఉండు, కొంచెము ఓపికగా ఉండు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ. ఆలోచించి నిర్ణయం తీసుకో. అలా చేయడం వల్ల నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక్క క్షణము నువ్వు ఆలోచించినట్లయితే నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయము అనేది తీసుకో. అసలు దిగులు పడకు. నీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. సొంతంగా నిర్ణయం తీసుకో. అలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బంగారుమయం అవుతుంది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను. ఇక నీవు ఎవరి దగ్గర కూడా ఓడిపోవమ్మా. నాపైనే పూర్తి నమ్మకంతో ఉన్న నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నానమ్మా. నీ కోరికలు తీర్చాలి అంటే అందుకు చాలా పనులు చేయవలసి ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైంది. ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. అంతా మంచే జరుగుతుందమ్మా. అలా జరుగుతుంది అని నమ్ము. ఒకసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాస అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి నీవు ఏదైనా కోరుకునే ముందు, నా దగ్గర ప్రార్థన అనేది పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. దానివల్ల నీకు ఎంతవరకు ఉపయోగమో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు ప్రార్థన పెట్టు. అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయి తల్లి. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను. నువ్వు ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. నీ లక్ష్యాన్ని నిన్ను చేరుకునేలా చేస్తాను. నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు కావలసింది నీకు వస్తుంది. నువ్వు చేసే మంచి పనులు చేస్తూనే ఉండమ్మా. అన్నీ వాటంతా అవే వస్తాయి. చెడుని మాత్రం తలుచుకోకు బిడ్డ. ఇక నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ప్రశాంతంగా జీవించు. ఒకవేళ నీవు అన్యాయంగా ఉంటే నీకు నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి అన్ని సందర్భాలలో అందరికీ మంచే కోరుకో. నీకు కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయి తల్లి. ఒకవేళ అలాగ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు చెడు మాత్రం చేయకు. సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం అనేది చేయకు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. మంచిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది.
ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అయితే చెబుతున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రికి బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం సాయిరామ్.